జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ ఏంటంటే మన మినీ ప్రింటర్ గురించి లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషనే. సో మినీ ప్రింటర్ యొక్క పర్పస్ ఏంటి, అసలు మౌలిస్ బ్యాటర్స్కి మినీ ప్రింటర్కి ఏం అవసరం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేట్లకి ఈ వీడియో అయితే ఆన్సరబుల్ అనమాట. ఏం లేదండి, మనం బ్యాటర్స్ యొక్క కవర్స్ ఉంటాయి కదా, కవర్స్ మీద డేట్ కానీ ట్రీట్ ఆ రెండిట్లో ఏం చేస్తే జస్ట్ పర్మనెంట్ మార్కర్స్తో నా ఓన్ హ్యాండ్స్తో నేను రాసేదాన్ని. కొంచెం టైం కూడా తీసుకునేది నాకైతే. కొంతమంది కస్టమర్స్ ఏమంటున్నారంటే, షాప్స్కి మేము అవుట్లెట్స్కి ఇస్తామని చెప్పాం కదా, అక్కడ కస్టమర్స్ వచ్చేసి షాప్ వాళ్ళతో అన్నారంట, ఇది మీరు షాప్ వాళ్ళు రాశారేమో కానీ వెండర్స్ రాసినట్లేదు, మీరు ఏమైనా హ్యాండ్స్ రాశారేమో అన్న డౌట్ ఉండింది. సో మా వాళ్ళు చెప్పింటే సరే ఎందుకు వాళ్ళకి ఆ డౌట్ అనేసి మేమే కొంచెం అప్గ్రేడ్ అవుదాం అనేసి ఈ మినీ ప్రింటర్ అయితే నేను తీసుకున్నాను. ఈ మినీ ప్రింటర్కి ఒక యాప్ ఉంటుంది, యాప్లో మనకు కావాలని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ప్రైస్ కావాలి, సెకండ్ డేట్ కావాలి, ఎక్స్పైరీ డేట్ అండ్ థర్డ్ బార్ కోడ్, ఆ మూడే సరిపోతాయి అనమాట. సో ఈ 3 ఫిల్స్ చేయడానికి నాకైతే 25 to 50 mm ఈ సినఫ్ అనమాట. ఆ సైజులో అయితే నేను తీసుకున్నాను. ఇదైతే స్టిక్కర్ కూడా ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. నేనైతే లేబుల్ వచ్చేసి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అయితే తీసుకోవాలి మనము. దెన్ ఓన్లీ it has some life. Bye bye, Molly's Better.